ప్రస్తుతం మనమైతే బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర అయితే ఉన్నాం. ఒకసారి వీళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఏంటి బ్రదర్ చెప్పండి, అంటే ఓడిపోవడానికి ముఖ్య కారణం అంటే ఏం చెప్తారు? ముఖ్య కారణం అంటూ బోగస్ ఓటింగ్, ఫేక్ ఐడి కార్డ్స్. అంతకుముందే మనం హరీష్ రావు గారు తెలంగాణ ఎన్నికల కమిషనర్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దగ్గర లైక్ 10,000 20,000 కార్డులు పట్టుకొని వీడియో ప్రూఫ్తో కూడా చూపించడం జరిగింది. సో కేవలం ఈ ఎన్నికల్లో లైక్ నవీన్ యాదవ్ గారు గెలిచారు అంటే బోగస్ అండ్ రిగ్గింగ్. ఆ రోజు మనం పోలింగ్ రోజు చూసాము. సో సాయంత్రం 5 గంటలకి మనకి ఎర్రల శ్రీనన్న మీద కానీ లైక్ పాడి కౌశిక్ రెడ్డి గారి మీద కానీ ఒక పక్క దాడి చేస్తూ ఉన్నారు, పోలీసులు వాటికి సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొక పక్క ఇటు పక్క వెళ్ళి రిగ్గింగ్ చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఎలక్షన్ చేస్తే ఎందుకు గెలవరండి? సో రేపు తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. సో 100% రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు మొత్తం నిరుత్సాహం చెందాల్సిన పని లేదు. ఇది ఫేర్ ఎలక్షన్ అయితే అసలు కాదు. సో రిగ్గింగ్ జరిగి గెలిచిన ఎలక్షన్ కాబట్టి సో ఏమాత్రం నిరుత్సాహపడకుండా రేపు వచ్చే ఎన్నికల్లో సరైన బుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి 100% చెప్తారండి. అంటే మీరు ఏదైతే ఇందాక అన్నారో ఫెయిర్ ఎలక్షన్, అన్ఫెయిర్ ఎలక్షన్స్ అని మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో, పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, అంటే అక్కడ చూసుకుంటే జూబ్లీ హిల్స్ లో సంబంధమే లేదు. ఎలక్షన్ కమిషన్ అనేది స్ట్రిక్ట్ గా వార్న్ చేసింది, అక్కడికి ఎవరు బయట వాళ్ళు రాకూడదు, నినాదాలు చేయకూడదు అనేసి. అంటే పాడి కౌశిక్ రెడ్డి కావాలని అక్కడ రిగ్గింగ్ జరుగుతున్న సమయంలో వెళ్ళి మా వాళ్ళు గొడవ చేయడం జరిగింది. అంతేగాని ఓటర్ని ఏదో ప్రలోభాలు పెట్టడానికి వాళ్ళలాగా డబ్బులు పంచడానికి అయితే మా నాయకులు అక్కడికి వెళ్ళలేదు. రిగ్గింగ్ జరుగుతున్న పూర్తి సమాచారాన్ని మీడియా ముందుకు కానీ పోలీసుల దృష్టికి కానీ తీసుకెళ్దాం అని చెప్పేసి తీసుకెళ్తున్న లైక్ మీడియా వాళ్ళకి కానీ పోలీసులు చెప్పే సమక్షంలో రౌడీల విధంగా ఒకేసారి డైరెక్ట్ మనం చూసాం. చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఆయనే అటాక్ చేయడం జరిగింది. ఏదైతే మన నవీన్ యాదవ్ గారు క్యాండిడేట్ ఉన్నారో స్వయాన వాళ్ళ ఫాదరే అటాక్ చేయడం జరిగింది. అటాక్ కూడా ఎందుకు జరిగిందని చెప్పి కూడా నేను విచారిస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, అక్కడ ఏదైతే మాగంటి సునీత గారు ఉన్నారో ఆ మాగంటి సునీత గారు వెనకాల ఉన్న అనుచరులు లోపల వెళ్ళి ఒక కళాకారుడిని కొట్టారు, అందుకే ఈ గొడవ ఎక్కడైనా వచ్చాయండి వీడియో ప్రూఫ్స్ కానీ ఎటువంటి కొట్టారని చెప్పేసి. ఎంత ఫేక్ మాటలండి, ఫేక్ ముచ్చట్లు. సో ఏ విధంగా మనం ఆ రోజు ఎవ్రీథింగ్ విజువల్స్ లో చూసాం. ఎవరిని కొట్టారు? లైక్ కాంగ్రెస్ వాళ్ళని కొట్టారా లేకుంటే బీఆర్ఎస్ నాయకులను కొట్టారా? మన ఎర్రల్ సీనని డైరెక్ట్ సిఐ ఇట్లా కాలర్ పట్టుకొని ఇట్లా ఎన్నికి నెట్టారు. సో ఏం అవసరం అండి పోలీసులకి? పోలీసులు ఏమైనా కాంగ్రెస్ కి లైక్ బీ టీమ్ గా పనిచేస్తున్నారా? కాదు కదా. సో అందరికి ఒకటే న్యాయం చూడాలి కదా. బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎలక్షన్ ఫెయిర్ చేయగలిగితే సో రాష్ట్ర వ్యాప్తంగా మీకు నిజంగా మీరు అభివృద్ధి చేసి ఉంటే, మీరు ఇచ్చిన 6 హామీలు నెరవేర్చి ఉంటే ఆబ్వియస్లీ మీరే గెలుస్తారు. ఇట్లా ఫెయిర్ ఎలక్షన్ లైక్ ఏదో చేసేసి ఫేక్ ఐడి కార్డ్స్ క్రియేట్ చేసేసి ఏదో గెలుద్దాం అనుకుంటే ఆబ్వియస్లీ మీరు దాన్ని గెలిచినా జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయరు. దీంతో కాదు కదా రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి అండ్ పార్టీ ఫిరాయింపులు 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో సో వాటికి సంబంధించిన రేపు కోర్టు తీర్పు వచ్చేది ఉంది. ఆబ్వియస్లీ అవి కూడా 10 బై ఎలక్షన్ జరుగుతుంది. వాటిలో చూపించండి మీరు. అంటే నిజంగానే కాంగ్రెస్ లో దొంగ ఓట్లు జరిగింది, దొంగ ఓట్లు చూపించాం కదండి, 100% చూపిస్తున్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కొన్ని ప్రూఫ్లు చూపిస్తున్నారు. దొంగ ఓట్లు మాగంటి సునీత గారు దగ్గరుండి వేయించారు అనేసి అది అవాస్తవం అండి. విత్ ప్రూఫ్ చూపించారు నాకు. అదే అవాస్తవం అండి. మనం చూసాం కదా. కొన్ని వాళ్ళు ఎన్నికల కమిషన్కి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఇచ్చారా? మా పార్టీ నాయకులు గౌరవ హరీష్ రావు గారు వెళ్ళి ఇచ్చారు. డైరెక్ట్ వాళ్ళు కుప్పలు ఏదైతే ఫేక్ ఐడి కార్డ్స్ ఉన్నాయో ఇప్పుడు వాళ్ళది ఏమైంది? సో జూబ్లీ హిల్స్లో ఎక్కువ ఎన్నికల పర్సంటేజ్ జరగదు కాబట్టి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫేక్ ఐడి కార్డ్స్ క్రియేట్ చేసి పక్క నియోజకవర్గం నుంచి అవసరమైతే పక్క రాష్ట్రాల నుంచి బస్సులు కూడా వచ్చినాయి. ఆ వీడియోస్ అన్ని మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ విధంగా వాళ్ళు ఫేక్ ఐడి కార్డ్స్ క్రియేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు 30,000 32,000 చేరుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే ఇంత మెజారిటీ రావడానికి ఫాల్స్ అంటే ఏం చెప్తారు? ఫాల్స్ ఏమి లేదండి, జీరో ఫాల్స్. మేము జీరో ఫాల్స్. ఒకటే ఎంత మెజారిటీ రావడానికి కారణం ఫేక్ ఐడి కార్డ్స్, బోగింగ్, రిగ్గింగ్. అంటే 32,000 వచ్చే అవకాశం ఉంటుంది. ఆబ్వియస్లీ ఉందండి. వాళ్ళు ఈవినింగ్ 4 స్టార్ట్ చేశారు, లైక్ 6 వరకు చేసే పనిలో ఉన్నారు. ఎవరైతే వెళ్ళి ప్రశ్నిస్తున్నారో మా బూత్ మిమ్మల్ని కూడా కనీసం లోపల కూర్చునే ధైర్యం కూడా లేకుండా చేస్తారు. వాళ్ళు అటాక్ చేస్తున్నారు, ఒక రౌడీ మాదిరిగా అటాక్ చేస్తున్నారు. మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయలేము కదా. అక్కడ పోలీసు వాళ్ళకి మీరు ఇన్ఫార్మ్ చేస్తున్నాం. పోలీసు వాళ్ళు వాళ్ళకి బీ టీమ్ లా పనిచేస్తున్నారు. పక్కనే పోలీసు వాళ్ళు ఉంచుకొని మేము వెళ్ళి చెప్తా ఉంటే వాళ్ళకి పోలీసు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఒక బీ టీమ్ లా పనిచేస్తూ ఉన్నారు. ఈ విధంగా నడుస్తుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నడిస్తే రేపు ప్రజలే సరైన బుద్ధి చెప్తారండి. వస్తున్నాయి స్థానిక సంస్థలు ఎలక్షన్ వస్తున్నాయి. ఇంకొక 2 సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. ఆబ్వియస్లీ కేసీఆర్ గారు సీఎం అవుతారండి తప్పకుండా. చూస్తున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ చూసారు ఏ మాదిరిగా మన జూబ్లీస్ ఎలక్షన్ మొత్తం జరిగిందో. టోటల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు, యువకులు అందరూ చూసారు. ఫెయిరా అన్ఫెయిరా అనేది రేపు వచ్చే స్థానిక ఎలక్షన్ కానీ లేదా ఇంకొక 2 సంవత్సరాల తర్వాత వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ అలా జనాలు సరైన బుద్ధి చెప్తారండి.